మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఆల్కహాల్ వలన కొంతమంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు, దానికి మీరు ట్రీట్మెంట్ చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఆల్కహాలిజం లేదా క్రానిక్ ఆల్కహాలిజం, దీన్ని ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ అని సైకాట్రీ పరిభాషలో అంటాం. అంటే మామూలుగా కొన్ని కమ్యూనిటీస్లో ఆల్కహాల్ తాగడం, అంటే గోవా లాంటి కొన్ని ప్రాంతాల్లో అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక అలవాటు, వాళ్ళది కమ్యూనిటీలో కల్చర్లో భాగం. డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంతా అడిక్ట్ అయి ఉన్నారని చెప్పడం కష్టం అండి. కాకపోతే ఆల్కహాల్ ఎంత మోతాదు తీసుకుంటున్నారు, సబ్స్టెన్స్ క్వాంటిటీ ఏంటి, అలాగే టాలరెన్స్ ఎంత, అంటే ఒక 2 పెగ్లు తాగితే ఒక వ్యక్తికి బాగా హై అనిపించేది, కొద్దిగా నష రావడం అనేది కొంతమందిలో ఒక ఫుల్ బాటిల్ తాగినా కూడా రాదు. అంటే కాలక్రమేణా దానికి అలవాటు పడి తీసుకునే సబ్స్టెన్స్ క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది. సో అంత సబ్స్టెన్స్ తీసుకోకపోతే వాళ్ళకు ఫీల్ రాదు, కిక్ రాదు. సో అలా క్వాంటిటీ పెరుగుతూ పోతుంటుంది, స్లోగా నెమ్మదిగా ఆల్కహాల్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ పోతుంది. దీనికి టాలరెన్స్ అంటాం. ఈ టాలరెన్స్ ఉన్నట్టయితే ఆ వ్యక్తి అడిక్ట్ అవుతున్నట్టే లెక్క. అలాగే విడ్రాల్లో మెయిన్గా అంత మోతాదు సబ్స్టెన్స్, ఆ ఆల్కహాల్ పర్సంటేజ్ అంత హై లేకపోతే ఆ వ్యక్తికి కాలు చేతులు వణకడము, లేదా నిద్ర పట్టకపోవడం, చికాకు ఉండడం, దాన్ని ఒకవేళ కొన్ని రోజులు మానేస్తే, అంటే యూజువల్లీ 2 months to 6 months మానేస్తే ఈ విడ్రాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 10 days లో కూడా కొంతమందికి స్టార్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళు తీసుకున్న సబ్స్టెన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ విడ్రాల్లో కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు, కొంతమందికి సైకోసిస్ స్టార్ట్ అవుతుంది. అంటే లేని వ్యక్తులు కనిపించడం, మాటలు వినిపించడం, లేని వాసనలు రావడం, కొంతమందికి భ్రాంతులు కలగడం, మెయిన్గా ఎవరు నాకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మంత్రాలు వేస్తున్నారు అనే అనుమానాలు కలగడం, అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళ మీద కావచ్చు. అలాగే కొంతమందిలో స్కీజోఫ్రెనియా లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి, బిజార్ బిహేవియర్ కనిపిస్తుంది. కొంతమంది డెలీరియం ట్రెమన్స్ అంటారు, అంటే కాలు చేతులు వణకడము, తర్వాత మెయిన్గా ఏదో చీమలు పాకుతున్నట్టు బాడీ మీద ఇలా ఉంటాము. ఇవన్నీ విడ్రాల్ వల్ల వచ్చే కొన్ని సైకలాజికల్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో దీనికి చికిత్స ఏంటి అంటే మెయిన్గా సైకాట్రిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్స్ వాడడం. అంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అది న్యూరో ట్రాన్స్మిటర్స్ని రెగ్యులేట్ చేస్తాయి. సో దాంతో పాటు మెయిన్గా సైకోథెరపీ, అంటే మోటివేషనల్ ఎన్హాన్స్మెంట్ ట్రైనింగ్, మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్, తర్వాత మనము రిలాప్స్ ప్రివెన్షన్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఈఆర్పి, మెయిన్గా బిహేవియర్ థెరపీ, ఈఆర్పి అనేది క్లినికల్ సైకాలజీలో మేము చేసే పని అనమాట. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మొదలుకు వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఆ అలవాట్లలోకి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆ రిలాప్స్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్దిగా ఎమోషనల్ సపోర్ట్, కొద్దిగా సోషల్ సపోర్ట్, అలాగే మెడికల్ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నట్టయితే ఆ వ్యక్తి అలవాటు నుంచి లేదా వ్యసనం నుంచి బయటపడే అవకాశం ఉంది.